చేశారు. దీంతో లక్ష్మి తల అలాగే చేతికి గాయాలయ్యాయి. నిన్న రాత్రి మళ్లీ మద్యం తాగి వచ్చి రాజం లక్ష్మిపై దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో అదే గొడ్డలి లాక్కొని తిరిగి లక్ష్మి భర్తపై దాడి చేసింది. దీంతో అక్కడికక్కడే భర్త మృతి చెందాడు. దీంతో జగిత్యాల జిల్లా అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, జిల్లా మేడ్పల్లి మండలం ఇక జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాజాం లక్ష్మి భార్య భర్తలు ఇద్దరు కూడా మేడిపల్లి మండలం కొండాపూర్ లో నివసిస్తూ ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం మద్యం మత్తులో రాజాం వచ్చేసి ఒక గొడ్డలి తీసుకుని తన భార్య లక్ష్మిపై దాడికి ప్రయత్నించాడు. అయితే నిన్న కూడా అదే విధంగా గొడ్డలి తీసుకుని మద్యం మత్తులో లక్ష్మిపై దాడి చేయబోయాడు రాజాం. దీంతో అదే గొడ్డలి తీసుకుని తిరిగి భర్తపై లక్ష్మి దాడికి యత్నించింది. అయితే ఈ దాడిలో భర్త రాజాం అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మేడిపల్లి మండలం అంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. జగిత్యాల జిల్లాలో ఇది ఒక దారుణ ఘటనగా చెప్పుకోవచ్చు. అయితే భర్తను గొడ్డలితో భార్య నరికి చంపింది. మేడిపల్లి మండలం కొండాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజాం లక్ష్మి భార్య భర్తలు ఇద్దరు కూడా కొద్ది రోజుల క్రితం అయితే మద్యం మత్తులో భార్యపై రాజం గొడ్డలతో దాడి చేశారు. నిన్న అదే విధంగా మద్యం తాగి వచ్చి భార్యపై దాడికి యత్నించిన సమయంలో అదే గొడ్డలు తీసుకుని భార్య భర్తపై దాడికి ప్రయత్నించింది. దీంతో అక్కడికక్కడే భర్త రాజాం చనిపోయాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుండి అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ లో దారుణం చోటు చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. నిత్యం తాగి వేధిస్తున్నాడని చెప్పి ఆ భర్తను గొడ్డలతో దాడి చేసిన సంఘటన చోటు చేసుకున్నది. అయితే మేడిపల్లి మండలం కొండాపూర్ లోపల నివసించేటువంటి రాజము మరియు లక్ష్మి ఇద్దరు చాలా రోజుల నుంచి కూడా అదే గ్రామం లోపల నివసిస్తున్నారు. అయితే భర్త రాజముకు మద్యం తాగే అలవాటు ఉండడంతో అయితే రోజు రాత్రి సమయం లోపల మద్యం తాగి భార్య లక్ష్మితో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి వారి అందరిపైన కూడా గొడవ పడుతూ ఉండేవారు. అంటే కొద్ది రోజుల క్రితము మద్యం మత్తు లోపల ఇటు రాజము భార్య పైన దాడి చేయడంతో అయితే ఆ లక్ష్మికి తలకు చేతికి గాయాలు అయినటువంటి పరిస్థితి. చాలా రోజులు కూడా ఇటు ఇబ్బందులు పాలవుతున్నటువంటి నేపథ్యం లోపల నిన్న రాత్రి సమయం లోపల కూడా రాత్రి బాగా తాగి వచ్చి ఇటు భార్యపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దాడులతో విసిగి పొందినటువంటి భార్య లక్ష్మి అదే గొడ్డల్ని తీసుకొని ఆ భర్తపై దాడి చేయడంతో అయితే అక్కడికక్కడే భర్త రాజము మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిత్యం వేధించడము, చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో భార్యను కొట్టడము, దాడి చేయడము, ఇలాంటి సంఘటనలో విసిగిపోయినటువంటి భార్య నిన్న రాత్రి సమయంలో కూడా గొడ్డలి తీసుకొని పైకి వచ్చేటువంటి సందర్భం లోపల అదే గొడ్డలి లాక్కొని భర్త పైన దాడి చేయడంతో అయితే అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి ఇటు పోస్ట్ మార్టం నిమిత్తం అయితే మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిత్యం ఇలాంటి తాగి వచ్చి భార్య పైన దాడి చేయడంతోనే విసిగి వేచారి చివరికి భర్త పైన దాడి చేసినట్టుగా అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. రోజు కూడా తాగి వేధించేవాడు భార్యను. ఇదంతా కూడా తట్టుకోలేకనే ఆ భార్య మళ్ళీ దాడి చేసేటువంటి క్రమం లోపల ప్రతిఘటించింది. ఆ గొడ్డల్ని లాక్కొని మళ్ళీ దాడి చేసేటువంటి సమయం లోపలనే ఈ విధంగా సంఘటన చోటు చేసుకున్నారని చెప్పి అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా జగిత్యాల జిల్లాలో భర్తను భార్య అయితే మద్యం తాగి వచ్చి గొడ్డలతో చంపేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అయితే మద్యం మధ్యలో ఆమెపై దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా అతని దగ్గర ఉన్న గొడ్డలిని తీసుకుని భార్య అతనిపై దాడి చేయడం జరిగింది. దీంతో భర్త రాజం అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య దాడితోటి ఒక్కసారిగా జగిత్యాల జిల్లాలో ఇది ఒక దారుణ ఘటనగా చెప్పుకోవచ్చు. అయితే జగిత్యాల జిల్లా మేడిగడ్డ మండలంకి సంబంధించిన భార్య భర్తలు వీళ్ళు రాజం లక్ష్మి భార్య భర్తలు ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం మద్యం మత్తులో భర్త రాజం వచ్చేసి భార్యపై గొడ్డలితో దాడికి యత్నించాడు. అది సమస్య పోయిన తరువాత మళ్లీ నిన్న మద్యం మత్తులో వచ్చి అదే గొడ్డలితో దాడికి యత్నించాడు భార్యపై. దీంతో ఒక్కసారిగా భార్య అదే గొడ్డలి తీసుకుని భర్తపై దాడికి దిగింది. దీంతో అక్కడికక్కడే భర్త రాజా మృతి చెందాడు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే లక్ష్మీ రాజన్ దంపతులు మేడిగడ్డ మండలంలో ఉంటున్నారు. అయితే వాళ్ళిద్దరి మధ్య కొన్ని రోజులుగా ఘర్షణ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఒకసారి గొడ్డలతో రాజం లక్ష్మిపై దాడి చేశారు. ఆ సమయంలో లక్ష్మికి తలకి అలాగే చేతులకు కూడా గాయాలయ్యాయి. దీంతో ఆవిడ ఒక్కసారిగా అయితే ఆ గొడ్డలతోనే భర్తపై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. అయితే మద్యం మత్తులో రాజం ఆమెపై దాడి చేయడానికి యత్నించిన సమయంలో అదే గొడ్డలు తీసుకుని లక్ష్మి రాజంపై దాడి చేయడంతో ఒక్కసారిగా భర్త అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మేడిపల్లి మండలం కొండాపూర్లో చోటు చేసుకుంది. రాజం లక్ష్మి భార్య భర్తల మధ్య కొద్ది రోజుల క్రితం మద్యం మత్తులో భార్యపై రాజం గొడ్డలతో దాడి చేశారు. దీంతో లక్ష్మి తల అలాగే చేతికి గాయాలయ్యాయి. నిన్న రాత్రి మళ్లీ మద్యం తాగి వచ్చి రాజం లక్ష్మిపై దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో అదే గొడ్డలి లాక్కొని తిరిగి లక్ష్మి భర్తపై దాడి చేసింది. దీంతో అక్కడికక్కడే భర్త మృతి చెందాడు. దీంతో జగిత్యాల జిల్లా అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, జిల్లా మేడిపల్లి మండలం ఇక జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాజాం లక్ష్మి భార్య భర్తలు ఇద్దరు కూడా మేడిపల్లి మండలం కొండాపూర్ లో నివసిస్తూ ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం మద్యం మత్తులో రాజాం వచ్చేసి ఒక గొడ్డలి తీసుకుని తన భార్య లక్ష్మిపై దాడికి ప్రయత్నించాడు. అయితే నిన్న కూడా అదే విధంగా గొడ్డలి తీసుకుని మద్యం మత్తులో లక్ష్మిపై దాడి చేయబోయాడు రాజాం. దీంతో అదే గొడ్డలి తీసుకుని తిరిగి భర్తపై లక్ష్మి దాడికి యత్నించింది. అయితే ఈ దాడిలో భర్త రాజాం అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మేడిపల్లి మండలం అంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. జగిత్యాల జిల్లాలో ఇది ఒక దారుణ ఘటనగా చెప్పుకోవచ్చు. అయితే భర్తను గొడ్డలితో భార్య నరికి చంపింది. మేడిపల్లి మండలం కొండాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజాం లక్ష్మి భార్య భర్తలు ఇద్దరు కూడా కొద్ది రోజుల క్రితం అయితే మద్యం మత్తులో భార్యపై రాజం గొడ్డలతో దాడి చేశారు. నిన్న అదే విధంగా మద్యం తాగి వచ్చి భార్యపై దాడికి యత్నించిన సమయంలో అదే గొడ్డలు తీసుకుని భార్య భర్తపై దాడికి ప్రయత్నించింది. దీంతో అక్కడికక్కడే భర్త రాజాం చనిపోయాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుండి అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ లో దారుణం చోటు చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. నిత్యం తాగి వేధిస్తున్నాడని చెప్పి భర్తను గొడ్డలతో దాడి చేసిన సంఘటన చోటు చేసుకున్నది. అయితే మేడిపల్లి మండలం కొండాపూర్ లోపల నివసించేటువంటి రాజము మరియు లక్ష్మి ఇద్దరు చాలా రోజుల నుంచి కూడా అదే గ్రామం లోపల నివసిస్తున్నారు. అయితే భర్త రాజముకు మద్యం తాగి అలవాటు ఉండడంతో అయితే రోజు రాత్రి సమయం లోపల మద్యం తాగి భార్య లక్ష్మితో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి వారి అందరిపైన కూడా గొడవ పడుతూ ఉండేవారు. అంటే కొద్ది రోజుల క్రితము మద్యం మత్తు లోపల ఇటు రాజము భార్య పైన దాడి చేయడంతో అయితే ఆ లక్ష్మికి తలకు చేతికి గాయాలు అయినటువంటి పరిస్థితి. చాలా రోజులు కూడా ఇటు ఇబ్బందులు పాలవుతున్నటువంటి నేపథ్యం లోపల నిన్న రాత్రి సమయం లోపల కూడా రాత్రి బాగా తాగి వచ్చి ఇటు